ఇక్కడ మనం చదివిన లేఖనములో పాపములో పట్టబడిన స్త్రీ ఎవరండి? ఈవిడ పాపములో పట్టబడిన స్త్రీ. ఈమె కోసము అలాగే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ఆమె జీవితంలో ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క జరిగిన ఈ సంఘటన నుంచి మనమేమి నేర్చుకోగలమో అది కూడా మనము తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మరి పాపములో పట్టబడిన స్త్రీని తర్వాత ఆమెను తీసుకొచ్చి యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరిగిందో ఈ విషయాలన్నీ కూడా యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. అయితే రాస్తున్న ఈ యొక్క సన్నివేశం అంతా చూచినప్పుడు మరి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనము నుంచి 5వ వచనాన్ని వరకు మనం చదివినప్పుడు ఒకసారి చదవండి అమ్మా. యోహాను 8:3 నుంచి 5 వరకు చదవండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెను ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చేయుచున్నావు? చాలండి. ఇక్కడ చూస్తుంటే ఒక స్త్రీ పాపము చేస్తూ ఉన్నది. పాపములో పట్టబడిన స్త్రీ. ఈ యొక్క పరిసయ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, మతాధిపతులు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆమె పాపము చేస్తుండగా ఆమెని పట్టుకునిరి. ఎవరైనా పాపము చేసేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు, అబద్ధాలు ఆడేటప్పుడు, లేకపోతే ఏదైనా కానీ చాలా ఘోరమైన పాపము లేకపోతే హత్య చేసేటప్పుడు సడన్ గా పట్టుబడినప్పుడు వాళ్ళ యొక్క కంగారు ఎలా ఉంటుంది? సడన్ గా పోలీసులు వచ్చి పట్టుకున్నారనుకోండి, వెంటనే వారికి ఎంతో భయమో ఆందోళన కలుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మనుషులు అంటే ఆమెను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? పాపం చేస్తుంది కాబట్టి పట్టుకున్నారు. నీ పాపము నిన్ను పట్టిస్తుంది, జాగ్రత్త. ఏదో ఒక రోజున నీ పాపము నిన్ను పట్టిస్తుంది, నీ అవిధేయత నిన్ను పట్టిస్తుంది, నీ శరీర కోరికల చేత నువ్వు నడుస్తూ ఉంటే అది నిన్ను పట్టిస్తుంది, జాగ్రత్త. అపవాది ఎప్పుడు కూడా నిన్ను ఓడగొట్టడానికి, నిన్ను ఏడ్పించడానికి, నిన్ను నాశనము చేయడానికి వాడు పూనుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, అపవాది చేతికి చిక్కకండి, అపవాది శోధనలో పడకండి. శరీరానుసారమైన మనస్సు మరణము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణమైతే నీవు శరీరానుసారంగా ఆలోచించి ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మరణం వస్తుంది. అయితే ఈమె కూడా పాపములో పట్టబడింది, ఈ స్త్రీ. అయితే ఈ శాస్త్రులు, ఇక పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే తెలుసా? ఈ మనిషిని పట్టుకున్నట యేసు ప్రభు దగ్గరికి లాక్కెళ్ళారట. ఎందుకు లాక్కెళ్ళారు? వాళ్ళకి తెలుసుగా, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. గడిచిన కాలాల్లో ఎంతో మందిని చంపారు కదా. మళ్ళీ యేసు దగ్గరికి వెళ్దాం, యేసు ప్రభు దగ్గర ఎందుకు పడేయటం? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతటి పాపులైనా, ఎటువంటి మనిషి అయినా యేసు పాదాల దగ్గరికి ఒక రోజు రావాల్సిందే. ఆమేన్. ప్రతి నేత్రం ఆయన చూచును, ప్రతి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగునట. ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎరగని ప్రజలు, అమ్మో ఈయనేనా యేసు అని రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు సువార్త వినపడుతుండగానే నువ్వు చెవులు పెట్టి విను వాక్యాన్ని. యేసుక్రీస్తు నిన్ను రక్షించుటకు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తము కాచుకున్నాడు, నిన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, దినమెల్ల చేతులు చాచి నా కుమారుడా నా ఎద్దుకు రా అని పిలుస్తున్నాడు. దినమెల్లని చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుచుంటేవే, దినమెల్లని
కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. అందరూ కలిసి పాడదాం. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా ఆరాధనా ఆరాధనా. దినమెల్లా అంట మన కోసం చేతులు చాచి మనల్ని పిలుస్తుంది. సిలువ మ్రానుపై 2 చేతులు చాచి ఆయన మేకులు బిగించుకుంది. ఎందుకో తెలుసా? ఆయన కౌగిటికి నిన్ను చేర్చుకోవాలి. చేతులు బిగించుకొని ఎవరు ఎదుటి వారిని కౌగిలించుకోరు కదా, చేతులు చాచి కౌగిలించుకుంటారు. యేసు ప్రభు వారు తన చేతులు చాచి తన కౌగిట్లోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు, కుమారుడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించి ఎటువంటి పాపము చేసిన వారైనప్పటికీ కూడా యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాపంలో పట్టబడిన స్త్రీకి ఎటువంటి క్షమాపణ కృప అందిందో అటువంటి క్షమాపణ కృప దేవుడు మనకు ఇస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారట ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఈమె పాపము చేసింది, ఈమెకి తీర్పు ఇవ్వు. ఏమంటున్నారు వాళ్ళు? ఈమె పాపం చేసింది, ఈమెకి శిక్ష విధించాలి, ఈమెకి తీర్పు విధించాలి. ఎప్పుడు కూడా మనుషులు మనల్ని ఏం చేస్తారంటే వేలెత్తి మనతో మాట్లాడుతూ ఉంటారు, వేలెత్తి చూపిస్తూ ఉంటారు, వేలెత్తి నిందిస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, ఎస్ నువ్వు ఇలాగా అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు నువ్వు ఇలాగనడు. నీ పాపములంట ఆయన వీపు వెనకాల వేసుకుంటాడంట. ఆయనకి ఎప్పుడు నీ పాపములు ఇంకా చూడడంట. ఆయన మర్చిపోయే దేవుడు, క్షమించే దేవుడు. ఆమేన్. మనుషులైతే తీర్పు తీరుస్తారు, మనుషులైతే విమర్శిస్తారు. వాస్తవంగా ఆ మనుషులు విమర్శించే అంత పరిశుద్ధులా? వాస్తవంగా ఆ మనుషులు మరి తీర్పు తీర్చే అంత గొప్పవాళ్ళ, దేవుళ్ళ అని ఆలోచన చేస్తే వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు పవిత్రులు కానే కాదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, అందరూ బైబిల్ తెరవండమ్మా, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి వాక్యం ఖచ్చితంగా చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగే యోహాను 8:7 చదవన్నానా? వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి చాలు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఆ అందరిలో నువ్వు ఉన్నారా చెప్పండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక. ఇప్పుడు ఆ అందరిలో నువ్వు ఉన్నావా? ఉన్నావు. అందరిలో నేను ఉన్నాను. ఏ భేదం లేదు, అందరం పాపం చేసి నశించిన వారమే. పుట్టుకతోనే మనము పాపులము, జన్మతః పాపులము. ఈ పాపులంగా ఉన్న మనము దేవుడు అంటున్నాడు, అయితే సరే ఈమె పాపంలో పట్టబడిన స్త్రీ అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర పెట్టారే, మీరు తీర్పు తీర్చడానికి, విమర్శ చేయడానికి, ఎదుటి వారిని వేలెత్తి చూపించి వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పటానికి మీరు సిద్ధపడి తీసుకొచ్చారే ఏమని? అయితే మీలో పాపము లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొట్టమొదటిగా రాయి వెయ్యి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? ఒక్కొక్కరుగా రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడట. ఎందుకనంటే ఏ ఒక్కడు చెప్పలేడు నాలో పాపము లేదు.
ఏ పాపము నాలో లేదు అని ఏ మనిషి చెప్పలేడు. ఏదో ఒక సందర్భంలో వాడు దేవునికి అవిధేయత చూపించిన వాడే, పాపము చేసిన వాడే, శరీరానికి లోబడిన వాడే, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన వాడే. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అర్థం పుట్టిందే పాపిగా పుట్టాడు. గర్భములోనే పిండంగా మోసే తల్లి కూడా ఆ పిండము కూడా పాపిగానే బయటికి వస్తాం. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. విమర్శలోనికి మనుషులు పాపాత్మురాలైన స్త్రీని విమర్శలోనికి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీలో పాపము లేనివాడు ఉంటే మొట్టమొదటి రాయమంటే అందరూ అయ్యో మేము పాపులమే అని, మా పాపాలు మాకు కనిపిస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారట, రాళ్ళు వదిలేసి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారు. దేవుడికి తెలుసు నువ్వు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు యాక్షన్ చేసినంత మాత్రాన నువ్వు పవిత్రుడు అయిపో. వేషధారణ చేసినంత మాత్రాన, నటించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు వైపు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బయలుపరుస్తాడు దేవుడి ఎదుట. అయితే నువ్వేం చేయాలి? ఈ పాపములో పట్టబడిన స్త్రీ ఎలాగైతే వినయముతో విధేయతతో ఆయన పాదాల దగ్గర పడిందో అట్టి రీతిగా అయ్యా నన్ను క్షమించు, నిజంగా నేను పాపిని, ఘోరమైన పాపినయ్యా, నీ కృప చేత నన్ను ఆదరించు. మొట్టమొదటిగా మనుషులు విమర్శ చేస్తారు, కానీ యేసయ్య కృప చూపిస్తాడు. చెప్పండి, మనుషులు విమర్శ చేస్తారు, దేవుడైతే కృప చూపిస్తాడు. యేసయ్య మనల్ని తీర్పిచ్చే దేవుడు, లేకపోతే విమర్శించే దేవుడు, వేలెత్తి చూపించేవాడు కాదు. కానీ దేవుడట మనల్ని మీద కృపను చూపించే దేవుడు. మనకు అర్హత లేని మన పైన ఆయన కృప చూపించాడు, కృప చూపించే దేవుడై ఉన్నారు. అర్హతే నాపై నీతో ప్రేమ చూపిన కృపామయా, అర్హతే నాపై నీతో ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. చూడండి, యోహాను రాసిన సువార్త 8:9-10 వచనాల వరకు మనం చదివినట్లయితే 8:9-10 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఉన్నది. యేసు తల ఎత్తి చూచి, అప్పుడు యేసు ప్రభువారు తలెత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు. చాలు, ఏమంటున్నాడు? అందరట ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? స్టోరీ అర్థమవుతుందా? పాపములో ఒక స్త్రీ పట్టబడింది. ఆమెని ఆ ఊరు పెద్దలు, అదే ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా యేసును శోధించడానికి ఈమెను పాపం చేస్తుండగా పట్టుకొని యేసు దగ్గరికి తీసుకొచ్చారు. దేవాలయం దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు? ఈ యొక్క మనుషులు ఈమె పాపం చేసింది అని విమర్శిస్తుంటే, వేలెత్తి చూపిస్తుంటే యేసు ప్రభువారు అన్నారు, ఓకే, మీలో పాపం చేయని వాడు ఎవడో ఫస్ట్ రాయండి అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అయ్య బాబాయ్, మేము పాపం చేసామే, మేము పాపులమే
అని చెప్పి ఒక్కొక్క రాయి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకెవ్వరూ లేరు, యేసు ప్రభువారు ఆమె ఉన్నారు. ఆమేన్. ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభువారు, పాపములో పట్టబడిన స్త్రీ ఉన్నారు. ఇక అక్కడ ఎవరూ లేరు, వెళ్ళిపోయారు. అందరు బయటికి వెళ్ళిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. ఆమె మధ్యలో నిలబడి ఉన్నది. అయితే ఆమెతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన సంగమా, మీతో ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు యేసు ప్రభువారు ఏకాంతంగా కలిసే ఘడియ ఉండాలి, అదే ప్రార్థన. ఆమేన్. నువ్వు యేసు ప్రభువారు ఏకాంతంగా ఉండే సమయం నీకు ఉండాలి, క్వైట్ టైం నీకు ఉండాలి. నువ్వు ఒంటరిగా ఒక పక్కకు వెళ్ళి ప్రభువుతో మాట్లాడే అనుభవం నీవు కలిగి ఉండాలి. అది ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనలో జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, యేసు ప్రభువుని మాట్లాడాలి, యేసు ప్రభుతో మాట్లాడాలి, ఆయన మాట వినాలి, మనం మాట్లాడాలి, ఆయన మాట వినాలి, మనము మాట్లాడాలి. అయితే ఇక్కడ ఈమె వింటుంది ఏమని అనంటే, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు రాయి పెట్టి కొట్టలేదా? ఎవరు కూడా వాళ్ళ చేతుల్లో రింతింత పెద్ద రాళ్ళు తీసుకొచ్చారే, ఎవరు నీ తల మీద వేయలేదా? ఎవరు నీ చేతుల మీద వేయలేదా? ఎవరు నీ గుడ్డ మీద వేయలేదా? ఎవరు నిన్ను తరమలేదా? అంటే ఈమె అంటుంది, అయ్యా ఎవ్వరు చెయ్యి. నిన్ను నిందించిన వారు ఎక్కడున్నారమ్మా? నిన్ను కొట్టలేదా అంటే, లేదయ్యా. ఆమెను ఏం చేస్తాడంటే దేవుడు అడుగుతున్నాడు. దీంట్లో మనం ఏమి చూడగలమంటే అత్యంత కృపను చూడగలం. ఆమేన్. ఏం చూస్తున్నాము మనం? అత్యంత కృప. మాట్లాడుతున్నాడు. వాళ్ళైతే కేకలు వేశారు, యేసు ప్రభు మృదువుగా మాట్లాడుతున్నాడు. కోపముగా మాట్లాడే మాటలట, గర్వంగా మాట్లాడే మాటలు కోపాన్ని రేపుతాయట. మృదువైన మాట కుటుంబాలను, మనుషులను కడతాయి. యేసు ప్రభు చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. ఆమె భయపడనక్కర్లేకుండా అప్పుడు దాకా గుండె చేతులతో పట్టుకొని ఇక నేను చచ్చిపోవటమే అనుకుంది. కానీ యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడై ఉండి తీర్పు తీర్చే అధికారం కలిగి ఉండి ఆమె ఏమనలేదు, కానీ పాపాలు నేను క్షమిస్తాను అంటున్నాడు. ఆమేన్. ఇక ఆమెను ఏమనలేదు. మూడవదిగా ఆయన క్రొత్త జీవితాన్ని ఆమెకి ఇచ్చాడు, పాప క్షమాపణను ఆమెకి ఇచ్చాడు. ఆమేన్. మొట్టమొదటి సీన్లో మనం చూస్తున్నాము, మనుషులు విమర్శిస్తారు. రెండవది, మనుషులు విమర్శించిన దేవుడు కృప చూపిస్తాడు. కృప చూపించటం మాత్రమే కాదు, కొత్త జీవితాన్ని మనకిస్తాడు. దాన్నే రక్షణ అంటాం. ఆమేన్. పాప క్షమాపణ, రక్షణ. చూడండి 8:11. యోహాను 8:11. లేదు ప్రభువా నేను. ఎవరు శిక్ష విధించలేదా అంటే అప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పి, నేను నీకు శిక్ష విధించను. నేను శిక్ష విధించడానికి అర్హుడినే, కానీ నేను నీకు శిక్ష విధించడానికి నేను రాలే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంతే. ఇప్పుడు నువ్వు నమ్మితే ఏ శిక్ష ఉండదు. ఇప్పుడు నువ్వు నమ్మకుండా కాలక్షేపం చేసావనుకో, 7 ఏళ్ల శ్రమలో నీకు శిక్ష ఉంటుంది. ఆ తర్వాత ప్రభువుని నమ్మకపోతే నిత్య నరకం ఉంటుంది. పరలోకము ఎంతో వాస్తవం, నరకము కూడా ఎంతో వాస్తవం. బతుకుండగానే ప్రభువుని అంగీకరించాలి, బ్రతుకుండగానే యేసుక్రీస్తు సువార్తను అంగీకరించాలి. మన హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించాలి. ఆయన మనకి క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇక చచ్చిపోయాను అనుకుంది, ఇక దెబ్బలు పడ్డాయి, రక్తం కక్కుకొని చావటమే అనుకున్న స్త్రీ ఆ రోజు ఒక గొప్ప విజయము, లేకపోతే గొప్ప జీవము ఆమె పొందుకుంది. అది ఏంటంటే, నేను శిక్ష విధించను, ఇక నువ్వు సమాధానంగా వెళ్ళు, ఇక పాపము చెయ్యము అని ఒక ఆజ్ఞను తీసుకొని వెళ్ళింది. యేసుప్రభు వారు అంటున్నారు, నీ పాపాలు క్షమిస్తాను, కానీ ఇక పాపము చెయ్యి. నువ్వు నా సన్నిధానంలో
ఏ విషయాలైతే నువ్వు నన్ను క్షమించమని అడిగావో అన్ని క్షమిస్తాను, నీ ప్రతి పాపమును తుడిచివేస్తాను. కానీ మరలా తెలిసి పాపము చేయొద్దు, తెలిసి చూడొద్దు, తెలిసి వినొద్దు, తెలిసి సహవాసం చేయొద్దు, తెలిసి అపవాదిని పిలవద్దు. నువ్వు అపవాదిని జయించుటకు క్రైస్తవులు ఉన్నారే తప్ప అపవాదిని ఎంటర్టైన్ చేయడానికి క్రైస్తవులు లేరు. అపవాదిని ఎంటర్టైన్ చేయొద్దు, నీ శరీరాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, సమయమునంతటిని వ్యర్థపరిచి ఓ కాలక్షేపం చేయొద్దు. దేవుడికి నువ్వు లెక్కప్పు చెప్పుకోవాలి. ప్రభు మన పాపములను క్షమించి ఆయన ఏం చేస్తున్నాడట, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈమెకి ఏమంటున్నాడు, ఇక పాపము చేయొద్దమ్మా, నూతనమైన జీవితాన్ని నువ్వు జీవించు. ఒకడు నూతనంగా తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని విమర్శలోనికి తీసుకోడట, ఆయన కృప చూపిస్తాడు. ఎప్పుడు కృప చూపిస్తాడు? మనం ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు కృప చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, మన పాపాలను క్షమించి మనకు నూతన జీవం ఇస్తాడు. ఆమె ఆ రోజు బతికి బట్ట కట్టి బయటకు వచ్చింది, దేవుని సాక్షిగా నిలబడింది. ఆమేన్. మనము కూడా యేసు పాదాల దగ్గరకు వచ్చాం. మన ప్రతి పాపమును ఒప్పుకుందాం. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ కృప చేత నన్ను ఆదరించు ప్రభువా. అయ్యా నా తండ్రి, నా ప్రతి పాపమును కడిగయ్యా, ప్రతి మాలిన్యాన్ని కడుగు ప్రభువా అని అంటే ఖచ్చితంగా కడిగి మనల్ని శుద్ధీకరించి మనకి నూతన జీవం ఇస్తాడు, క్షమాపణ ఇస్తాడు. ఇక మనము పాపము చేయకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదు, అపవాది జోలికి వెళ్ళకూడదు. అపవాది మన దగ్గరకు వస్తాడు, మన జోలికి వస్తాడు, కానీ సర్వాంగ కవచం వేసుకుని వాడిని ఎదిరించాలి. దేవునికి మనము నిలబడాలి. ఇట్లా రోజు మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటే దేవునికి ఇష్టమైన మార్గములో వెలుగులో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం హల్లెలూయా. మహాపరిశుద్ధుడవైన దేవా నీకు వందనాలు. నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించండి ప్రభువా. అయాల నాడు పాపముల పట్టబడిన స్త్రీ యొక్క పాపములు కడిగినట్లుగా నా పాపములు కడగండి. ప్రార్థన చేద్దాం. అయ్యా తండ్రి నాయన, నా ప్రతి పాపమును కడగండి, శుద్ధీకరించు. ఓ తల్లి చెల్లి కన్నీటితో అడుగు, అయ్యా నీ పాదాల మీద పడ్డానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా దోషాలను క్షమించయ్యా. అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి మనుషులను విమర్శిస్తున్నారు, మనుషులను వేలెత్తి చూపిస్తున్నారు, మనుషులను నిందిస్తున్నారు, మనుషులు నన్ను నా మీద చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను నీ దగ్గరకు వచ్చానయ్యా. నిజంగా నేను పాపినే, నిజంగా నేను దోషినే. అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని యేసయ్యని అడిగితే ఆయన క్షమించే దేవుడు. తన ప్రతి ఒక్క రక్తపు బొట్టుతో మన ప్రతి పాపమును కడిగే దేవుడు, మనల్ని శుద్ధీకరించే దేవుడు, మనకి శిక్ష విధించేవాడు కాదు, కానీ మనల్ని క్షమించి నూతనమైన జీవముతో నింపువాడు. నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయక వెళ్ళుము అంటున్నాడు. ఒక తీర్మానం చేసుకోగలవా? ఒక చక్కటి తీర్మానం. నీకున్న బలహీనతలను దేవుడి దగ్గర సిలువ వేయగలవా? చెల్లి, ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న శారీరక బలహీనతలు, నీకు ఉన్న మానసిక బలహీనతలు, నీకున్న ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఓ దేవునికి వ్యతిరేకమైనవి జరుగుతూ ఉన్నాయో, ఓ ప్రభువా నన్ను క్షమించవా అని అడిగితే దేవుడు క్షమిస్తాడు. తమ్ముడు, దేవుని క్షమించమన్నాడు. అయ్యా ఈ బలహీనతల నుంచి నాకు విడుదల దయచేయి. రహస్యమైనవి, ఎవరు చూడనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి, దేవుడికి మరుగైనది ఏమీ లేదు తమ్ముడు, ఏమీ లేదు చెల్లి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు ఆయన. ఆయనకి మరుగైనది ఏది లేదు. నీ ప్రతి క్రియ ఆయనకి తెలుసు, నీ ప్రతి మాట ఆయనకి తెలుసు, నీ ప్రతి క్రియ, నీ యొక్క వ్యవహారం అంతా దేవునికి తెలుసు. ప్రభువాలను క్షమించయ్యా. అలనాడు పాపముల పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా నన్ను క్షమించున్నాయా. ఇక నేను ఆ యొక్క బలహీనతల్లో మరలా ఉండనయ్యా. అయ్యా ఇంకా బలహీనతలు నాకు వద్దయ్యా. వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేరు. మన దగ్గర నుంచి మంచి ఫలాలు ఆశిస్తున్నాడు ఆయన. ఒక్కసారి యేసయ్యకి హృదయం ఇచ్చిన నీకు మరలా కారు ద్రాక్షలు ఎందుకమ్మా, మరలా పాపం ఎందుకమ్మా? విడిచిపెడతానయ్యా, నీ పాదాలు కడుగుతాను. నా సొంత ఆశలను బట్టి నేను జీవించిన కానీ నిన్ను వెంబడిస్తానయ్యా. నా సిలువని ఎత్తుకొని నన్ను నేను ఉపేక్షించుకొని
నిన్ను వెంబడిస్తాను యేసయ్య. అదే నా దగ్గర నుంచి నువ్వు కోరితే ఈ రోజు ఈ రాత్రి నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. అందుకో దేవా, అందుకో. పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మరొకసారి, ఇదిగో ఇదిగో దేవా నా జీవితం అయ్యా, నా జీవితం నీకే అంకితము ప్రభువా. ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టలేదు, నా తల్లి నా కోసం ప్రాణం పెట్టలేదు, నా భర్త నా కోసం ప్రాణం పెట్టలేదు, నా భార్య నా కోసం ప్రాణం పెట్టలేదు. నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి నా బిడ్డలు నా కోసం ప్రాణం పెట్టలేదు. నేను ఎరగక మునిపే నా పేరుని ఎరిగిన దేవా, నేను చూడక మునిపే నన్ను చూచిన దేవా, హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నానయ్యా. నా జీవితాన్ని కల్పిస్తున్నా, సంపూర్తిగా నన్ను నీ వెలుగులో నడిపించండి. నీ నిత్య జీవములో నేను నడుచున్నట్లు అనేక మందిని వెలిగించినట్లు కృపను గ్రహించండి. శరీరానికి, సాతానికి, అపవాది శోధనలకు భయపడకుండా వాటి మీద నాకు విజయమును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునే జీవితాన్ని నేను జీవించే కృపను అనుగ్రహించమని అడుగుతాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.